మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. బట్ ద లార్డ్ ఈస్ ఫెయిత్ఫుల్, హూ షల్ స్టెబిలైజ్ యూ అండ్ కీప్ యూ ఫ్రమ్ ఈవిల్. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు నమ్మతగినవాడు, అనగా నమ్మకమైనవాడు. ఎవరు ఆ నమ్మదగిన వాణ్ణి నమ్ముతారో వారికి ఉండే భవిష్యత్తును ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు. భక్త పౌలు తెస్సలోనికైలకు మాత్రమే కాకుండా వాక్యం రూపంగా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటికి జరిగిన విషయము? నమ్మదగిన వాడని ఆయనకి బిరుదుంది, కానీ ఆ బిరుదు ఎవరో తగిలిచ్చింది కాదు. అది ఆయన లక్షణం, ఆయన గుణం, ఆయన గణం. ఆయన చాలా నమ్మకమైన వాడు. ఆయన ప్రజలను స్థిరపరుస్తాడు అంటున్నాడు, అంటే బలపరుస్తాడు. బలపరచటం మాత్రమే కాదు, దుష్టత్వము నుంచి కాపాడును, అంటే దుర్మార్గము నుంచి దేవుడు తప్పిస్తాడు. ఇక్కడ దుష్టత్వము అంటే అర్థము దుష్టుని నుండి అని ఫుట్నోట్లో ఇస్తాడు. అంటే సాతాను నుండి నిన్నేం చేస్తాడు? కాపాడుతూ ఉంటాడు అనేటువంటి మాట చదువుకున్నాం ప్రియులారా. నమ్మదగిన వాడు చేసే పనండి ఇది. నమ్మకూడని వారిని నమ్మి మోసపోతున్నారు. ఈ రోజుల్లో చాలామంది ప్రజలు మోసపోతున్నారు. ఆయన పిలిచాడు, పిలిచినవాడు నమ్మతగినవాడు. గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది అనేటువంటి మాట ఒక సామెతగా చదువుకున్నాం కదా. మరి విశ్వాసులను గొర్రెలతో పోల్చినప్పుడు ఎవరిని నమ్ముతున్నాం? కసాయివాడినటువంటి దుష్టుణ్ణా, కరుణామయుడైనటువంటి లోకరక్షకుడైన ప్రభువునా? ఆయన నమ్మదగినవాడు, ప్రభువు నమ్మదగినవాడు. నువ్వు ఆయన మీద భరోసా పెట్టుకోవచ్చు అనే మాటని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఏవండి ఇంత పెట్టుబడి పెడుతున్నాను, నమ్మొచ్చా అని అడుగుతారు. నువ్వే పెట్టుబడి లేదు, నీకున్న పెట్టుబడి ఏంటో తెలుసా? విశ్వాసము. నువ్వు దేవుణ్ణి నమ్మవచ్చు, నమ్మదగినవాడు ఆయన. మనల్ని స్థిరపరచువాడు. ఒకవేళ చెంచల మనస్సు ఉందేమో దాన్ని తొలగిస్తాడు, స్థిరంగా నిన్ను నిలబెడతాడు. కొందరికి దేనిలోనూ స్టెబిలిటీ ఉండదు, ఇచ్చిన మాటలో ఉండదు, చేసే పనిలో ఉండదు. దేవుడు స్థిరపరచువాడు. అంతేకాదు, దుష్టత్వము నుండి కాపాడువాడు. ఏ పాడు పని చేయకుండా నిన్ను దేవుడు అడ్డగిస్తాడు. ఎందుకు అడ్డగిస్తున్నాడో గ్రహింపునిస్తాడు. దుష్టత్వమునకు మళ్ళకుండా నీ మనస్సుని కంట్రోల్లో ఉంచుతాడు. ఇటువంటి ఆయన కదా నమ్మదగిన వాడు. కొందరు ప్రేరేపిస్తారండి, కొందరు ప్రోత్సహిస్తారు. ఏం కాదు, ఈ చిన్నదేలే, ఏం కాదని చెప్పానా అని పదే 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 మనము తప్పు చేసేటట్లు ప్రేరేపిస్తుంటారు. కానీ ప్రభువు దుష్టత్వము నుండి కాపాడువాడు. అటు మళ్ళకుండా ఎప్పుడుకప్పుడు కాపాడువాడు. కునుకడు, నిదురపోడు. ఎందుకని? ఆయన నిద్రిస్తే ఏ ప్రమాదంలో మనం పడిపోతామో. మనలను ఆయన తన కనుపాప వలె కాపాడుతున్నాడు. శుద్ధి చేయబడినటువంటి మనం మరలా అపరిశుద్ధతలోనికి అడుగు పెట్టకూడదని, మురికిని ముట్టుకోకూడదని దేవుడు తన ముద్దుల బిడ్డలుగా మనల్ని కాపాడుతున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి! ఏముందని మనలో ఇంతగా దేవుడు శ్రద్ధ తీసుకుంటున్నాడు అంటే మనలో ఏముందని కాదండి. ఆయన కృపామయుడు, ఆయన నమ్మదగినవాడు. ప్రభువా శరణం అని ఆయన దగ్గరికి వచ్చిన వారిని త్రోసివేయకుండా తన కౌగిలిలో తన ప్రేమను పంచుతున్నవాడు. నిన్ను స్థిరపరుస్తానని వాగ్దానం చేశాడు. ఎన్ని ప్రాంతాలు తిరిగావో, మరికొందరైతే దేశ ద్రిమ్మరిగా తిరుగుతూనే ఉంటారు. స్థిరత్వం లేదా? చెలుస్తూనే ఉన్నావు అటు ఇటు అటు అటు. దేవుడు నిన్ను నాటబోతున్నాడు, నిన్ను స్థిరపరచబోతున్నాడు.
ఆ నమ్మదగిన వాని మీద భరోసా వేయి. ప్రభువా, నీవే నా ఆధారం, నీకంటే నాకు క్షేమాధారం మరేదీ లేదని ఆయన్ని విశ్వసించు. దేవుడు నిన్ను విజేతగా విరాజిల్ల చేయబోతున్నాడు. దేవుని కృపలో ఆనందిస్తూ, దుష్టత్వం నుంచి ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ, దేవుని ఒడిలో సేద తీరుతూ, ఆయనిచ్చే దివ్యమైన దీవెనలను అనుభవించుదువుగాక. మీ ఆమేన్. కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.